ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరికన్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, నీ పరీక్ష కాలం నేటితో ముగిసింది, ఈ శుభవార్త ఇప్పుడు విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి బాబా సందేశాల కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎలాంటి కష్టాలు, సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా నమ్మకంతో ఒకసారి గురువు గారికి ఫోన్ చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి, గురూజీ లక్ష్మణ్ రాజు గారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని అసలు మనకు పనులు జరగక నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి చివరిసారిగా ఈ గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, వయస్సు, పేరు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్న రోజులలోనే పరిష్కారం చెప్తారండి. అసలు తప్పకుండా ఈ గురువు గారిని మీకు సమస్యలు ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ రాజు గారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ పరీక్షా కాలం నేటితో ముగిసింది. తప్పకుండా ఈ బాబా సందేశాన్ని ఆలకించి చూడు. నేను నీకు ఈ సందేశాన్ని ఎందుకు వినిపిస్తున్నానో శ్రద్ధగా నువ్వు విన్న తర్వాత నీకు అర్థమవుతుంది. నువ్వు అనుభవిస్తున్నటువంటి పరీక్ష కాలం ఏదైతే ఉందో అది నేటితో ముగియబోతుంది. ఇక నీ జీవితంలో ఎటువంటి పరీక్షలు కానీ, ఎటువంటి సమస్యలు కానీ ముందు ముందు రోజుల్లో వచ్చినప్పటికీ కూడా వాటంతట అవే తొలగిపోబోతున్నాయి. అంటే ఇన్ని రోజులు మరి ఎందుకు బాబా అశ్రద్ధ చేశారు, బాబా మరి ఇన్ని పరీక్షలు నాకు ఎందుకు పెట్టావని చెప్పి నువ్వు నన్ను ఒక అనుమానం రావచ్చు. చూడమ్మా, ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను కదా, కర్మ ఫలితాలు అనేవి అనుభవించక తప్పదని. కొన్నిసార్లు వాటిని పూర్తిగా అనుభవించిన తర్వాత జీవితంలో నీకు వచ్చే చిన్న చితిక సమస్యలన్నీ కూడా నువ్వు దూరంగా చేసుకునగలిగేటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు నీకుంటాయి. ఇక నీ పరీక్షా కాలం ముగియబోతుందని చెప్పి అన్నాను కదా, ఆ పరీక్షా కాలం వచ్చేసి నీకు అనారోగ్యానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదా నీ కోరికలు కావచ్చు, లేకుంటే ఉద్యోగం రావాలని కావచ్చు, లేదంటే నీ సమస్యలు కావచ్చు. ఇవి ఏదైనా కానీ నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది. ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ ఉండు చాలు. మిగతావన్నీ కూడా తనను తానుగా జరిగిపోయేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఓటములు, కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతుంది. ధైర్యంగా ఉండు. నేను ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఈ సాయి ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకో. అలాగే ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఈ విధంగా ఈ సందేశం రూపంలో ఎందుకు వచ్చానో తెలుసా? అధైర్యపడుతూ కూర్చొని ఉన్నటువంటి నీకు ఒక మంచి సందేశాన్ని, నీ కష్టాలను దూరం చేసి నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గాయపరుస్తున్నారని, నువ్వు బాధపడుతూ దిగులుగా కూర్చున్నావు అని చెప్పి మనస్తాపంతో ఉన్నావని చెప్పి నీ గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. సంతోషంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండమని చెప్పి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మంచి మాటలను ధైర్యపరిచే విధంగా చేయడానికి వచ్చాను. కాబట్టి కొంతమందితో గొడవలు దారి తీసేలా చేస్తున్నావు. నీ ప్రవర్తన అంతా ఉంటుందంటే మంచిగా వస్తున్న నీ కోపం మిగిలినటువంటి నిరాశ కారణంగా విపరీతమైనటువంటి కోపానికి కూడా గురి అవుతూ వస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెప్తున్నానంటే, 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించి ఏం చేయలేవు. కాబట్టి అలాంటి వారి మాటలు అసలు పట్టించుకోకుండా నీకు వీలైన వారికి అసలు దూరంగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు ఒకరి ముందు తల ఎత్తుకొని తిరగాలే కానీ ఒకరి ముందు తలదించుకొని బ్రతికేటువంటి అవసరం నీకు లేదు. అలాగే నువ్వు ఎవరి గురించి అయినా కానీ ఆలోచిస్తూ నిన్ను అన్నవారి కానీ, లేదా నిన్ను అవమానించిన వారి గురించి కానీ ఆలోచిస్తూ కూర్చున్నావంటే మాత్రం వారికి సమాధానం జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు చెప్పలేవు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాడు. చూడమ్మా, నువ్వు దాని నుండి అసలు అంటే నీ జీవితం నుండి ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఏ గుణపాఠం అయితే నేర్చుకున్నావో ఎప్పుడైనా అర్థమవుతుంది కదా. ఇక ముందు రోజుల్లో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటే సమాజంలో బ్రతకగలుగుతావు అనేటువంటి అంశంతో ఆలోచించుకో. దేని గురించి ఆలోచించనే వద్దు. ముందు నీ జీవితంలో నీకు ఎదురు దెబ్బలు తగిలినటువంటి ప్రతి క్షణం, ప్రతి నిమిషాన్ని తలుచుకుంటూ ఉండు.
పోరాడుతూ ఉండు. పోరాడితే ఏమవుతుంది చెప్పు? కాలం దానంతటా అదే ఇలా సాగిపోతూ ఉంటుంది. నువ్వు పోరాడుతూ ఉన్నంత కాలం ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా ఉండదు. తర్వాత నువ్వు విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నీకు అనుకూలంగా మారినట్లు నీ మనసు కనిపిస్తుంది. కాబట్టి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు కాలం కూడా నీకు సహకరించడం లేదనే అనుమానం నీకు కలుగుతుంది. భగవంతుడు కూడా ఉన్నాడా లేదా అనేటువంటి అనుమానం నీకు కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏవి కూడా ఆలోచించని వద్దు. నీ లక్ష్య సాధన దిశగా ఆలోచించు. పరుగులు పెట్టు. నువ్వు సంతోషంగా ఉంటావు, ఉండి తీరుతావు. నీ కష్టాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కాబట్టి నీకు చేతనైనంతగా ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే చెయ్యి. అలాగే కొన్ని మంచి మార్గాలను అనుసరించు. అలాగే భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకో. అలాగే ఎవరైతే సహాయం కావాలని చెప్పి నిజంగా నీ దగ్గరికి వస్తే అటువంటి వారికి సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దు. ఇక అలాగే నీకు మంచి ప్రతిఫలం అనేది రాబోతుందని ఎందుకు చెప్తున్నానంటే, నీ కష్టం, నువ్వు చేసినటువంటి కష్టం అలాంటిది, నీ మంచితనం అలాంటిది. కాబట్టి భగవంతుడు నీకు అన్ని విధాలుగా కూడా మంచి ప్రతిఫలాన్ని నువ్వు ఏది కూడా ఆశించకుండా నిస్వార్థంగా ఉంటావు. కాబట్టే నీకు గతంలో జరిగినటువంటి విషయాలను కానీ భవిష్యత్తులో జరిగినటువంటి విషయాలను కానీ అన్నీ ఆలోచించుకొని నీ జీవితంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. ఏ జీవికైనా కానీ ఏ ప్రాణికైనా కానీ కష్టాలు సామాన్యంగా వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ భగవంతుడు ఎప్పుడు కూడా విస్మసించకుండా పదే పదే తలుచుకుంటూ ఉంటే అటువంటి వారికి భగవంతుడు ఎప్పుడైనా కానీ మంచి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడు. ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని చేయకుండా ఉండడు. అది నమ్మిన వారికే తెలుస్తుంది. కాబట్టి మీరు నన్ను నమ్మారు కాబట్టి ప్రతి క్షణం కూడా సాయి సాయి అంటూ స్మరించుకుంటూ ప్రతి కష్టాన్ని కూడా నా భుజంపై వేసి బరువు బాధ్యతలన్నీ కూడా బాబా చూసుకుంటాడులే అనే ధీమాను ధైర్యాన్ని కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు కష్టకాలం నుండి బయటపడ్డారు. నన్నే కాదు, ఏ భగవంతుడి పాదాలను పట్టుకున్నా కానీ భగవంతుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను అన్యాయం చేయడు. దేనికైనా కానీ ఒక సమయం వస్తుందని చెప్పి అంటారు కదా, ఆ సమయం వచ్చేంత వరకు పరిపూర్ణంగా నిగ్రహంగా మీకు తోడుగా నిలబడి ఉండేది ఒక్క భగవంతుడు మాత్రమే. కాబట్టి మంచి కాలం నిన్నే వెతుక్కుంటూ రాబోతుంది. నీ మనసులో నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటున్నావు కదూ. నీకే కాదు, నీకున్న ఇంకా ఎక్కువ కష్టాలను అనుభవించేవారు నీకన్నా చాలామంది ఉన్నారు. అలాగే నిన్ను కష్టపెడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఉండాలని కాదు అర్థం. నీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనుకున్నావంటే అది అంత సులభంగా దొరికితే అది ఇక అర్థం ఏముంటుంది? దేనికైనా కానీ కష్టపడాలి, కష్టే ఫలి అంటారు. కష్టపడితేనే ఏదైనా కానీ సంతోషంగా ఉండగలిగేది. అలాగే సంతోషంగా నిజాయితీగా ఉండేవారికే కష్టం గురించి వాటి విలువ గురించి తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా అతి త్వరలో నువ్వు తప్పకుండా చూస్తావు. నిజాన్ని తెలుసుకో. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు సందేశంలో ఉన్నటువంటి మాటలు ఇదంతా నీ కోసమే నా కోసమే అని కానీ బాబా అని అనిపించవచ్చు. కేవలం నా దగ్గర పెట్టినటువంటి బరువు బాధ్యతలు, నాకు అప్పగించినటువంటి బరువు బాధ్యతలే కాకుండా ఒక బిడ్డగా నేను ఎప్పుడు కూడా నిన్ను చూసుకుంటూ ఉంటాను. నిన్ను సంరక్షించుకునేటువంటి బాధ్యత నాది. కాబట్టే ఒక కోరిక నెరవేర్చలేదనో లేదంటే ఒక సమస్య తీరలేదనో ఎప్పుడు కూడా నిరాశ అనేది చెందవద్దు. నీ బాబా ఎన్ని కోరికలు నెరవేర్చారో చెప్పు, ఎంతమంది జీవితాలను చక్కబెట్టారో చెప్పు. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం జరిగిపోతూ ఉంటుంది. నేనేదో కొన్ని మాటలు నీకు మంచి దానిలో ఉండాలని చెప్పి కాస్త కోపడినట్లుగా మాట్లాడతాను అంతే. నీ మీద నాకు కోపం కొంచెం కూడా లేదు, రాదు కూడా. నిన్ను చిరునవ్వుతో చూడాలనేదే నా అధ్యాయం. కాకపోతే కొంతైనా కానీ మంచి మార్గంలో మీరు ఉండాలని చెప్పి కాసేపు మీతో కఠినంగా మాట్లాడాల్సినటువంటి మాటలను మాట్లాడవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్పాలి కదా. మరి ఒక తండ్రిగా మిమ్మల్ని దండించాలంటే ఆ మాటలు మాత్రం మాకు చెప్పకూడదా చెప్పు? ఆ మాత్రం ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాపై మోపావు. కాబట్టి నీ ఆలోచనలు, నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, సంఘర్షణలు ఇవన్నీ కూడా నీ జీవితం కోసమే కదా. ఇవన్నీ నువ్వు చేయకూడదని చెప్పి నీకు పదే పదే చెప్తున్నాను. నీ కర్మ దోషాలన్నీ కూడా ఇక తొలగిపోయినట్లుగా ఇక నీ మనసు ఎలాంటి సంతోషంతో ఉంటుందంటే నువ్వు విజయాన్ని సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటావు అనేది ముందు ముందు రోజులో నీకే అర్థమవుతుంది. ఆహా, ఇదంతా కూడా నాకు బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పి నీ నోట నుంచి ఆ మాట తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. ఇక ఎంతమంది ప్రయత్నించినా నీకు దక్కేటువంటి అదృష్టాన్ని కూడా వెనక్కి లాగేశారు. నిన్ను చూసి నలుగురు కూడా గర్వపడతారు. అలాగే నీకు మాత్రమే దక్కినటువంటి అదృష్టాన్ని చూసి నీ శత్రువులు కూడా కుళ్ళుకుంటారు. అంత మంచి అదృష్టాన్ని, అంత మంచి జీవితాన్ని అతి త్వరలోనే ప్రసాదించబోతున్నారు. నా పైన అంత నమ్మకం ఉంచినటువంటి నీకు
అన్యాయం జరిగేలా చేస్తానా? ఒక సమస్య రాగానే భయపడిపోవద్దు. అలాగే ఏదైనా కానీ నీకు అనుకూలంగా జరిగిపోయిందని చెప్పి మురిసిపోయిన వద్దు. ఏదైనా కానీ సమభావంగా స్వీకరించు. నీ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకుంటూ నీ పరీక్షా కాలం చాలా వరకు ముగిసిపోయినట్లే. కాబట్టి మంచి మనస్సుకు అంతా కూడా మంచి జరిగిందని చెప్పి ప్రతి క్షణం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితంలో కష్టాలు బాధలు అన్నీ కూడా ప్రతి జీవికి వస్తుంటాయి, నీకు మాత్రమే వస్తున్నాయని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా నిరాశ చెంది పడిపోవద్దు. అసలు కష్టాలు అనుభవిస్తేనే జీవితం, సంతోషాలు తప్పకుండా మీకు వస్తాయని ఈ బాబా ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాడు. ప్రతి మనిషికి ఎంత కోటీశ్వరుడికైనా కష్టాన్ని అనుభవించి ఆ కోట్లను సంపాదించింటాడు. ఆ కోట్లను సంపాదించి వారు సంతోషంగా ఉంటారు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కేవలం అది నీ అపోహ మాత్రమే. ఎంత డబ్బులున్నా మనశ్శాంతి లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎంత డబ్బు లేకున్నా ఆనందంగా ఈరోజు పూట గడుపుతూ సంతోషంగా తిని ప్రశాంతంగా జీవించేటువంటి జనాలు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో అలానే మనకు తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మన సాయి పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.